నెల్లూరు జిల్లా కావలిలో వైసీపీ సర్కారు వదిలేసి వెళ్లిన చెత్త ఏడాదిగా శుద్ధి చేస్తున్నా తరగడం లేదు. సిబ్బంది పగలు రాత్రి తేడా లేకుండా శ్రమిస్తున్నా డంపింగ్ యార్డు ఖాళీ కావడం లేదు. పూర్తిగా తొలగించేందుకు ఇంకా 5 నెలలు పట్టొచ్చని సిబ్బంది చెబుతున్నారు. చూస్తున్నారుగా ఈ చెత్త కొండల్ని. ఇవి నెల్లూరు జిల్లా కావలి పురపాలక సంఘం పరిధిలోని డంపింగ్ యార్డ్లోనివి. ఓ పక్క శుద్ధి కార్యక్రమం కొనసాగుతూనే ఉన్నా చెత్త మాత్రం తరగడం లేదు. వైసీపీ హయాంలో కావలిలోని ప్రతి కాలనీలోనూ చెత్త పేర్చారు. డంపింగ్ యార్డ్లోకి తీసుకురాకుండా రోడ్ల పక్కనే పడేసేవారు. దీంతో విపరీతమైన కంపు, దోమలతో ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతుండేవారు. కూటమి సర్కారు వచ్చాక మంత్రి నారాయణ సహకారంతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి స్వచ్ఛ కావలి పేరుతో వార్డులోని చెత్తను మోర్లవారిపాలెం వద్దకు తరలించారు. 5 నెలల పాటు శ్రమించి 30 మెట్రిక్ టన్నుల చెత్తను అక్కడికి తీసుకొచ్చారు. అప్పటికే అక్కడ 20 మెట్రిక్ టన్నులు ఉంది. జిగ్మా గ్లోబల్ సొల్యూషన్స్ కంపెనీ ద్వారా భారీ మిషన్ల సాయంతో శుద్ధి కార్యక్రమం చేపట్టారు. రోజుకు 30 మంది సిబ్బంది పనిచేస్తూ మొదటి విడతలో 18,500 మెట్రిక్ టన్నులు శుభ్రం చేశారు. మిగిలిన చెత్త ప్రాసెసింగ్ చేయడానికి మరో 5 నెలలు పట్టే అవకాశముందని సిబ్బంది తెలిపారు. 35,000 మెట్రిక్ టన్స్ ప్రాసెస్ చేయమని చెప్పేసి మనకి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. సో దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి ఫేజ్ లో 18,500 మెట్రిక్ టన్స్ ని కంప్లీట్ చేశాం. ఇది రెండో ఫేజ్ కింద రిమైనింగ్ క్వాంటిటీ కూడా వర్క్ జరుగుతా ఉందండి. మరి దీంట్లో నుంచి వచ్చినటువంటి ఫైన్ సాయిల్ ని మరి మన ఎడిబుల్ క్రాప్స్ కి మరి ఎరువుగా ఇవ్వడం జరుగుతా ఉంది. అలాగే రైతులకి కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అలాగే ల్యాండ్ ఫిల్స్ కూడా దీన్ని మేము పంపిస్తా ఉన్నాం. అలాగే దీని నుంచి వచ్చినటువంటి ప్లాస్టిక్ ని మరి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీస్ కి రీసైకిలబుల్ మరి మెటీరియల్ గా దీన్ని పంపించడం జరుగుతా ఉంది. 2-3 నెలల్లో డంపింగ్ యార్డ్ లో ఉన్న కంప్లీట్ చెత్తను మేము ప్రాసెస్ చేసి ఏ విధమైనటువంటి పేరుకుపోయినటువంటి చెత్త లేకుండా మేము మా వంతు సహకారం అందిస్తా ఉన్నాం. చెత్త చాలా వరకు తొలగించారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇంకా చెత్తను రోడ్ల పక్కనే పడేస్తున్నారని, అలా చేయకుండా చూడాలని కోరుతున్నారు. ఇంతకుముందు వాసన వస్తుంది, ఇప్పుడు ఇది చేయటం వల్ల పెద్దగా వాసన తక్కింది. రోడ్ల మీద పోసేది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. చెత్త తీసుకొచ్చి లోపల పోసుకోవాలి, రోడ్డు మీద పోసి అంత గలీజ్ చేస్తుంటే ఏం బాగుంటుంది. అంతేగాని దాన్ని శుభ్రం చేస్తుంటారు బాగానే, చేయటం లేదు. దాంట్లో వాసన రావట్లేదు. ఇప్పుడు ఏమో ఇంతకుముందు బాగా వాసన వస్తుంది. ఇంతకుముందు పందులు గిందులు కాడు ఉండి నన్ను మొన్న ఎప్పుడో తోలేసినట్టు.